ఒక ఆవు ఎద్దు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అంతలో అక్కడికి ఒక దుర్మార్గుడు వచ్చాడు. నిష్కారణంగా ఆ రెండు జంతువులను కొట్టడము మొదలు పెట్టాడు. ఏమిటి ఈ బ్రాహ్మణుని గర్వం? మహారాజే వచ్చి దాహం దాహం అని అంటుంటే అసలు వినిపించుకోవడం లేదే, కళ్ళు కూడా తెరిచి చూడడం లేదే, కనీసం మాట్లాడకపోయినా ఏం కాదు, చేతులతో సైగ చేయకూడదా, కూర్చోడానికి చోటు అయినా చూపెట్టకూడదా? అతడు అంత ధ్యాన సమాధిలో ఉన్నాడా? చూస్తాను, ఇది కొంగ జపమే అని తేలుస్తాను. ఇలా అనుకొని అక్కడ నాలుగు వైపులా చూశాడు. ఒక మూలాన అక్కడ ఒక చచ్చిన పాము అతనికి కనిపించింది. ఆ వింటి కొనతో పాము యొక్క శవాన్ని తెచ్చి ఆ మహర్షి భుజం మీద వేశాడు. పంచపాండవులలో ఒకడైన అర్జునుని భార్య సుభద్ర. సుభద్ర శ్రీకృష్ణుని చెల్లెలు. అర్జునునికి సుభద్రకి పుట్టినవాడు అభిమన్యుడు. మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన ఉన్న ద్రోణాచార్యుడు పనిన పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లాడు అభిమన్యుడు. శత్రువులు కుట్రలు చేసి అనేకులు కలిసి మోసం చేసి అతన్ని వధించారు. అప్పటికి అభిమన్యుని భార్య ఉత్తర గర్భవతిగా ఉన్నది. ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థాముడు పాండవుల స్త్రీల గర్భాలు నశించాలని చెప్పి నారాయణ అస్త్రాన్ని వారిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం యొక్క మంటలు ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుకి చుట్టుముట్టాయి. శ్రీకృష్ణుడు ఉత్తర యొక్క దుఃఖం తెలుసుకొని తన చక్రాన్ని అడ్డువేసి ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తు. ఇక పాండవులు రాజ్యం విడిచి వెళ్లేటప్పటికి పరీక్షిత్తు యువకుడయ్యాడు. తాతలు తనకు అప్పజెప్పినటువంటి రాజ్యాన్ని చక్కగా పాలించడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఈ పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళాక అక్కడ ఒక ఆవు ఎద్దు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. అంతలో అక్కడికి ఒక దుర్మార్గుడు వచ్చాడు. నిష్కారణంగా ఆ రెండు జంతువులను కొట్టడము మొదలు పెట్టాడు. పరీక్షిత్ మహారాజు ఆ సంఘటన చూసిన వెంటనే అతని దగ్గరికి వెళ్లి మందలించి ఆ జంతువులను కొట్టడము ఆపించాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు అతనితో ఇలా అంటున్నాడు, ఆ ఆవు ఎద్దు నీకు ఏ అపకారం చేశాయని వాటిని కొడుతున్నావు? గోపాలుడైన శ్రీకృష్ణుడు లేడు కదా అని చెప్పి నువ్వు ఈ పాపానికి పూనుకున్నావా? నా రాజ్యంలో ఇలాంటివి జరగరాదు, నువ్వు నా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపో. ఈ అక్కడి నుంచి అతన్ని తరిమించేశాడు. ఆ ఆవే భూదేవి, ఆ ఎద్దే ధర్మదేవుడు. వాళ్ళిద్దరూ పరీక్షిత్తు మహారాజుని ఆశీర్వదించి ఇలా అన్నారు, నాయన ఇది కలియుగం కాబట్టి ఆ కలి పురుషుడు ఇలా వచ్చాడు. నీవు వాణ్ణి నీ రాజ్యం నుంచి తరిమేశావు, అది మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నీవు చిరంజీవివై వర్ధిల్లు అని చెప్పి ఆ భూదేవి ఆ ధర్మదేవుడు పరీక్షిత్తును ఆశీర్వదించారు. ఇలా భూదేవి ధర్మదేవుని చేత ఆశీర్వాదం పొందిన ఆ పరీక్షిత్తు మహారాజు తన రాజ్యంలో అధర్మం అనేది లేకుండా రాకుండా చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ చివరికి కలి ప్రభావం అతనిపై కూడా పడింది. ఇక ఒకనాడు ఎప్పట్లాగానే పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. ఈ రాజులకు వేట అనేది వినోదమే కాదు, ధర్మం కూడాను. ఇక అడవిలో తిరిగే పులి, సింహము, తోడేలు వంటి క్రూర మృగాల్ని వేటాడుతూ వీళ్ళు చంపేవారు. ఎందుకంటే అవి అప్పుడప్పుడు ఈ ఊరి మీద పడి అంటే గ్రామాల్లోకి చొరబడి ప్రజల్ని హింసించేవి, చంపేటివి. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం గురించి అటువంటి క్రూరమృగాల్ని ఈ రాజులు సంహరించాల్సి వస్తుంది. జంతువులను వేటాడుతూ వేటాడుతూ చాలా దూరం వెళ్ళాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. మహారాజుకి ఆకలి దప్పిక విపరీతంగా అవుతుంది. ఈ అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ నీరు లేకపోయేసరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాసిని మంచినీళ్లు దొరికితే చాలు అని చెప్పి ఆ మంచినీరు గురించి అటు ఇటు తిరుగుతున్నాడు. అలా కొంతసేపు తిరిగిన తర్వాత ఆ రాజుకు ఒక చోట ఒక కుటీరం కనబడింది. ఆ కుటీరంలో శమీకుడనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇక మహారాజు ఆ మహర్షి ముందు నిలబడి దాహం దాహం అని అన్నాడు. కానీ తపస్సులో ఉన్న మునికి ఆ మాటలు వినిపించలే. ఆయన మూసిన కన్నులు తెరవలే. ఇక మహారాజుకి పట్టరాని అంత కోపం వచ్చింది. ఏమిటి ఈ బ్రాహ్మణుని గర్వం? మహారాజే వచ్చి దాహం దాహం అని అంటుంటే అసలు వినిపించుకోవడం లేదే, కళ్ళు కూడా తెరిచి చూడడం లేదే, కనీసం మాట్లాడకపోయినా ఏం కాదు, చేతులతో సైగ చేయకూడదా, కూర్చోడానికి చోటు అయినా చూపెట్టకూడదా? అతడు అంత ధ్యాన సమాధిలో ఉన్నాడా? చూస్తాను, ఇది కొంగ జపమే అని తేలుస్తాను. ఇలా అనుకొని అక్కడ నాలుగు వైపులా చూశాడు. ఒక మూలాన అక్కడ ఒక చచ్చిన పాము అతనికి కనిపించింది. ఆ వింటి కొనతో పాము యొక్క శవాన్ని తెచ్చి ఆ మహర్షి భుజం మీద వేశాడు. అయినా ముని తపస్సు చెదరలేదు, కళ్ళు తెరవలేదు. ఇక ఎంత చేసినా ఆ ముని ఎటువంటి సైగలు గాని మాట గాని లేకపోవడం చేత ఇక రాజుకు కోపం వచ్చి, ఉండు, నువ్వు సమాధిలోనే ఉండు, నీ మంచినీళ్లు తాగకపోయినంత మాత్రాన నా ప్రాణం పోదులే అంటూ మరోవైపుకు వెళ్ళాడు. అక్కడ చెరువు కనిపిస్తే తన దాహాన్ని తీర్చుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు. శమిక మహర్షికి శృంగి అనే కుమారుడు ఉన్నాడు. తను తన 7 పిల్లలతో ఆడి ఆడి కుటీరానికి వచ్చి తండ్రి వైపు చూశాడు. తండ్రి భుజం మీద ఉన్నటువంటి ఈ పాము శవాన్ని చూచి ఒక్కసారిగా ఉలికి పడ్డాడు. ఈ ఎక్కడిది పాము? మా నాన్నగారి భుజం మీదకి ఇది ఎలా వచ్చింది? ఎవరైనా ఉంటే రండి, మా నాన్నగారి భుజం మీద పాము ఉన్నది, ఎవరైనా ఉంటే రక్షించండి అని చెప్పి కేకలు వేశాడు. ఆ కేకలు విని తన స్నేహితులు వచ్చారు.
రాగానే శమిక మహర్షి భుజం మీద ఉన్నటువంటి ఆ పాముని చూసి తీక్షణంగా పరీక్షించారు. భయం లేదు శృంగి, అది బతుకున్న సర్పం కాదు, చచ్చినదే. ఎందుకంటే మనం ఇంత అరుస్తున్నా అది కదలడం లేదు. ఎవరో కొంటతనానికి మీ నాన్నగారి భుజం మీద ఆ చచ్చిన పామును వేసి వెళ్లారనుకుంటా అని వారి స్నేహితులు శృంగితో అంటుంటే, కానీ శృంగికి భయం మాత్రం పోలే. అది పూర్తిగా చావలేదేమో, మా నాన్నగారిని కరుస్తుందేమో, మా నాన్నగారి మీద పడవేయడానికి కారణం ఏంటి, వాడికి మేము చేసిన అపకారం ఏంటి అని చెప్పి అరవసాగాడు. అప్పుడే శృంగి పక్కన ఉన్నటువంటి ఒక మునికుమారుడు, ఇందాక ఎవరో రాజు ఇక్కడి నుండి వెళ్తూ నాకు కనిపించారు, నేను అతని చేతిలో విల్లు కూడా చూచాను అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి మునిబాలుడు శృంగితో చెప్పాడు. ఇంకేం, ఆ రాజు పనే ఉండాలి అని చెప్పి పక్కన ఉన్నటువంటి మరొక మునికుమారుడు అన్నాడు. అప్పుడు శృంగి తన కమాండాల నుంచి కొంత జలం చేతిలో పోసుకున్నాడు. ఆ రాజు మాకేమైనా దానం చేశాడా? మేమెప్పుడైనా ఆ రాజును దానం అడిగామా? అడవిలో దొరికే పండ్లు తిని ఏట్లో పారే మంచినీరు తాగి ముక్కు మూసుకొని జపం చేసే మా నాన్నగారిని ఇలా అవమానిస్తాడా? వాడికి ఎంత పొగరు, వాడి పొగరును నేను అనుస్తా. ఈ రోజు నుండి 7 రోజులలోపు తక్షకుని కాటుతో మరణిస్తాడు గాక అని చెప్పి శృంగి చేపిస్తాడు. ఆ రాజు ఎవరో కూడా శృంగికి తెలియదు. ఆ కేకలు అరుపులు విని శమిక మహర్షి సమాధి చాలించి భుజం మీద ఉన్నటువంటి సర్ప శవాన్ని తీసి అటు విసిరేశాడు. ఏం జరిగింది నాయన, ఈ సర్పము నా భుజం మీదకి ఎలా వచ్చింది అని కుమారుని ప్రశ్నించాడు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు తలో మాట చెప్పడం విని ఇక తన దివ్య దృష్టితో ఏం జరిగిందో ఆ శమిక మహర్షి తెలుసుకున్నాడు. తెలుసుకొని కుమారుడితో ఇలా అన్నాడు, శృంగి, ఆ రాజు ఎవరనుకున్నావు? పరీక్షితు మహారాజు. అతడు భరత వంశం వాడు, పరమ ధర్మాత్ముడు. దప్పిక తీర్చుకోవడానికి ఇటు వచ్చాడు. అతనికి మంచినీళ్లు ఇచ్చేవారు ఎవరు లేక కోపించి అతను ఈ పని చేసిపోయాడు. మనకేం కీడు జరిగింది? అతను చచ్చిన పామునే వేశాడు కానీ బతికిన పామును వేయలేదు కదా. అంతా ధర్మాత్ముడైన రాజు మళ్ళీ మనకు కనిపిస్తాడా? దేశంలో ధర్మం నిలుస్తుందా? నీ శాపాన్ని ఉపసంహరించుకో నాయన అని చెప్పి శమిక మహర్షి తన శృంగితో అన్నాడు. తండ్రి మాటలు విన్న శృంగి సిగ్గుపడ్డాడు. నాన్నగారు, నాకు శపించడమే తెలుసు కానీ శాపాన్ని ఉపసంహరించుకోవడం నాకు తెలియదు. నేనేం చెయ్యాలి నాన్నగా అని చెప్పి తల వంచుకున్నాడు. మహర్షి ఒక శిష్యుని పిలిచి, నువ్వు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా మహారాజుకు వినవించు, ప్రాణరక్షణకై ఏదైనా ఏర్పాటు చేసుకోమని చెప్పు అని అప్పటికప్పుడే హస్తినాపురానికి పంపించాడు. పరీక్షితు మహారాజు ఆ మునికుమారుని మాటలు విని తనకు శమికుమారుడైన శృంగిని శపించగలిగే అంత శక్తి ఉన్నా కానీ అతన్ని శపించలేదు. నేను వేటకు వెళ్ళడం దేనికి, సమాధిలో ఉన్న మహర్షి భుజం పైన ఆ చనిపోయిన పామును వేయటం దేనికి, నాకు ఆయుష్ తీరిపోయింది కనుకనే అలాంటి పనులు చేశాను. దైవ యోగాన్ని ఎవరు తప్పించుకోలేరు అంటూ కోపాన్ని చంపుకున్నాడు. శుక మహర్షి వల్ల మహాభాగవతం వింటూ రోజులు గడిపాడు. ఇక 7వ రోజు తక్షకుడు వచ్చి పరీక్షిత్ మహారాజును కాటు వేయగానే భగవంతుని ధ్యానిస్తూ ప్రాణాన్ని విడిచాడు. కాబట్టి మనం ఎప్పుడు కోపానికి లోబడకూడదు. కోపానికి లోబడితే అది మనకు హాని చేయక మానదు. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? ఈ స్టోరీకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.